ఏలూరు నగర పరిధిలోని దుగ్గిరాల్లో గల సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజెస్, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్లకు నాన్ టీచింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడారు. ఫాదర్ మోజెస్ కళాశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఎల్లప్పుడూ ముందుండేవారని కొనియాడారు. అలాగే ఫాదర్ ఫెలిక్స్ పరిపాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కళాశాలలో క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించారని తెలిపారు. వారి సేవలు కళాశాల అభివృద్ధిలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో పనిచేసిన కాలం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కళాశాల సిబ్బంది అందించిన సహకారం మరోలేనిదని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి గొప్ప అవకాశం అందించిన ఫాదర్ పొలిమేర జయరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి కారణం కళాశాల సిబ్బంది సమిష్టి కృషి అని అన్నారు. ఫాదర్ ఫెలిక్స్ మాట్లాడుతూ కళాశాల కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయడం వల్లే కళాశాల మంచి గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ స్టాఫ్ సభ్యులు ఫాదర్ మోజెస్, ఫాదర్ ఫెలిక్స్లకు సాల్వాలు కప్పి జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల నాన్ టీచింగ్ సిబ్బంది, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. నేను పలానా చోట పనిచేస్తున్నాను, నేను ఎప్పుడు 5 సంవత్సరాలు వినలేదు. థ్యాంక్ యూ ఫాదర్ ఫెలిక్స్. అలాగే ఫాదర్ జేకబ్ గారు కూడా, మరి మా ముగ్గురు కూడా ఒక టీం మెంబర్స్ని, ఆయన కూడా హాస్టల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మరి మాకు కూడా సపోర్టివ్గా ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2-3 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ కాలేజీలో మేము ఎంత ముఖ్యమో, ఈ కాలేజీ నడపడానికి ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ ఎంత ముఖ్యమో, దానికి సమానంగా మీరు కూడా అంత ముఖ్యులే. నాకు అంత ముఖ్యులు, అంత ఇష్టమైన వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు ఒక 2 రోజులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు అనుకోండి, 2-3 రోజులు కాలేజీ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళు ఆయాలే కదా, వీళ్ళు ఊడ్చేవాళ్ళే కదా, వీళ్ళు ఇదే కదా అదే కదా అని అనుకుంటే కుదరదు. నాకు ఎందుకంటే అందరూ సమానమే, అందరూ గౌరవం తగిన వాళ్ళే. అందుకంటుంటారు, నా రూమ్కి ఎవరు వచ్చినా సరే, అటు పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా కూర్చుని మాట్లాడాలి. నాకు ఎప్పుడేంటంటే హ్యూమన్ రెస్పెక్ట్. మనిషిని గౌరవించకపోతే మన మనుషులుగా, వీళ్ళు పేదవాళ్ళను వేరే వాళ్ళని అనుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎందుకనో నా మనస్తత్వం కాదు అది. దానికి మీరు అందరూ కూడా సహకరించారు. కొన్ని విషయాలు చేసిన పనులు ఇవన్నీ ఏదో నా వ్యక్తిగతంగా చేసిన పనులు అయితే కాదు. నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరందరూ కూడా బాగా సహకరించారు. చిన్న అప్పుడప్పుడు ఏదో యూనియన్ అనో ఏదో మీటింగ్స్ అనో వచ్చినా కానీ ఇబ్బంది పెట్టలేదు. కానీ చాలా మంది నోట్లు నేను విన్నది ఏంటంటే, ఇది మా తల్లి లాంటిదండి, మాకు కొద్దిగా అన్నం పెడుతుంది, అడుగుతాం, మాకు సమస్యలు ఉంటే మేము అడుక్కుంటాం, రిక్వెస్ట్ చేస్తాం, కానీ ఈ ఇన్స్టిట్యూషన్ కోసం మేము ఎగెన్స్ట్గా వెళ్ళమన్నది చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఈరోజు కాస్తో కూస్తో మా కుటుంబాలను నడిపిస్తున్నామంటే ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టినటువంటి ఇదేనండి. కాబట్టి మా తల్లి లాంటిది, దీనికి మేము వ్యతిరేకంగా వెళ్ళాం. ఏదైనా కావాల్సి వస్తే అడుగుతాను. నేను కూడా చెప్పాను, ఎనీ టైం ఈ కెన్ కమ్. అది చేస్తానా, చేస్తే చేయగలుగుతాను అంటాను, చేయకపోతే కూడా ఎందుకు చేయలేనో చెప్పగలుగుతానని చెప్పేవాడిని. ఈ విధంగా మీరు అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేక విధంగా మీ అందరికీ చేతులెచ్చి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పుడైనా చికాకు మాట్లాడినా, లేకపోతే ఏదో అడిగితే ఇవ్వకపోయినా, నేనైతే ఎవరి మీద కోపగించుకోలేదు అనుకుంటున్నాను, ఎవరిని తిట్టలేదు అనుకుంటున్నాం. మరి ఏమో ఎవరన్నా ఉన్నట్లయితే, ఒకవేళ ఉన్నట్లయితే నన్ను మనసారా క్షమించండి. పనిచేసేవాళ్ళు అందరూ కూడా బాగుండాలా అట్టనే ఆలోచన. రోజు కూడా పూజలో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఏదో ఇంతన్నా దేవుడు దగ్గర, ప్రభు దగ్గర ఆ యొక్క ఉదయకాల ప్రార్థనలో మీ అందరిని తలుచుకుంటూనే ఉంటాను. మొత్తం మంది తలుచుకొని నేను ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. అందువల్ల ఈ 5 సంవత్సరాలు నాకు బాగా అందరూ సహకరించారు. కోపం వచ్చి కోసం తిట్టినా కూడా మళ్ళీ పిలిచిన మళ్ళీ వచ్చేసేవాడు, మళ్ళీ గట్టెక్కేవాడు. నేను ముందు చాలామంది చెప్తూ ఉంటాను, రైలు బండి పడిపోయిందంటే కింద ఎంతోమంది ప్రాణం అపాయం జరుగుతుంది. కానీ ఆ రైలు బండిని తీసుకుని రోడ్డు మీద పెడతారు. ఎవరన్నా ఎక్కడ పెడతారు? మళ్ళీ
పట్టాలను వెళ్ళి పెడుతుంది. అది తప్పదు, అది పట్టాలను మీద నడవచ్చిన బండి పట్టాలను తెలిసింది. అయ్యో నాకు మంచి రైలా కింద పడిపోయినా వాటిని చెప్పి అనుకోరు. అలాగే నువ్వు సమయంలో కోపం నుంచి మిమ్మల్ని ఏమన్నా అన్నా కూడా వెంటనే ఏం చేస్తా అంటే ఆ పట్టాలను దక్కించి వెంటనే పిలిపిస్తా, వేరే పని అప్పు చెప్తా అంటూ మాట్లాడి నవ్వుకుంటా పోయే మాదిరి చేసేస్తూ ఉంటాం. అందువల్ల మీరందరూ ఈ 5 సంవత్సరాలు మాకిద్దరికి చాలా మంచిగా సహకరించానని చెప్పాలి. ఘనంగా ఏదో చెప్పుకునేదానికి ఏమీ లేదు. ఏదో ఒకటి చెప్పి వీళ్ళు పనిచేసిన చెప్పడానికి 5 సంవత్సరాలు అసలు ఏమీ లేదని